అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత్ నంబర్ 6. ఆయత్ నంబర్ 6. మాకు రుజుమార్గము సన్మార్గము చూపించు. హిదాయత్ అంటే మార్గదర్శకత్వం వహించడం, తిన్నని త్రోవలో నడవటం, గమ్యస్థానానికి చేర్చడం అని భావం. ఇదే అరబ్బీలో సద్బుద్ధి, సత్ప్రేరణ నిదర్శనముగా కూడా అభివర్ణించబడింది. అంటే మాకు రుజుమార్గం వైపుకు దర్శకత్వం వహించు, ఆ మార్గంపై నడిచే సద్బుద్ధి నొసగు, ఆ మార్గంపై మాకు సహన స్థైర్యాలను ప్రసాదించు, తద్వారానే మేము నీ ప్రసన్నతను చూరగొనగలము అన్నది దీని మతలబు. మరి ఈ రుజుమార్గము కేవలం మనిషి బుద్ధి జ్ఞానాల వల్ల, అతని తెలివి తేటల వల్ల ప్రాప్తించదు. దానికి దైవ కటాక్షం ఎంతో అవసరము. ఆ రుజుమార్గమే ఇస్లాం. ఆ మార్గాన్నే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లోకానికి విడమర్చి చెప్పారు. ఆ మార్గాన్ని పొందటమెలాగో ఖురాన్, హదీసులు పూసగుచ్చినట్లుగా మనకు వివరిస్తున్నాయి. ఆయత్ నెంబర్ 7. సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాల్లీన్. ఆమీన్. ఆయత్ నెంబర్ 7. నీవు అనుగ్రహించిన వారి మార్గము, నీవు ఆగ్రహానికి గురి కాని వారి, అపమార్గానికి లోని కాని వారి మార్గము చూపు. దైవ కటాక్షం పొందినవారు, ఈ కోవకు చెందిన వారెవరో ఖురాన్ ఖుద్దుగా వివరించింది. అన్నిషా సూరాలో పేర్కొనబడినట్లు ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారో వారు ప్రళయ దినాన దైవ కటాక్షం పొందిన వారితో ఉంటారు. అంటే దైవ ప్రవక్తలు, సత్యసంధులు, అమరగతులు, సద్వర్తనులు, అటువంటి వారి సహచర్యం ఎంతో మంచిది కదా. అన్నిషా 69. దైవానుగ్రహానికి పాత్రులైన వారి ఈ మార్గం దైవ విధేయత మరియు ప్రవక్తల విధేయతల మార్గమే తప్ప వేరొక మార్గం కాదన్న సంగతి కూడా ఈ ఆయతులో స్పష్టంగా చెప్పబడింది. ఆగ్రహానికి గురైన వారు, అపమార్గానికి లోనైన వారు. ఆగ్రహానికి గురైన వారంటే యూదులు, అపమార్గానికి లోనైన వారంటే క్రైస్తవులని భావం. ఈ విషయంలో ఖురాన్ వ్యాఖ్యాతల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదం లేదని ఇబ్నే అబీ అథీమ్ అంటున్నారు. ఫతహుల్ ఖదీర్. అందుకే రుజుమార్గాన్ని నడవాలని కోరుకునేవారు యూదులు, క్రైస్తవుల మార్గ విహీనతకు దూరంగా మసులుకోవడం ఎంతో అవసరం. యూదుల మార్గభ్రష్టతకు తార్కాణం ఏమిటంటే వాళ్ళు తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా సన్మార్గాన్ని నడిచేవారు కారు. దైవ వాక్కులలో ప్రక్షిప్తాలు చేసేవారు, ప్రతి దానికి వంకలు పెట్టేవారు. ఉజైర్ను వారు దేవుని కుమారునిగా నిలబెట్టారు. ఏదైనా విషయాన్ని ధర్మం హలాలుగానో అధర్మం హరాముగానో ఖరారు చేసే అధికారాన్ని వారు తమ ఆచార్యులకు, మతాధికారులకు కట్టబెట్టారు. ఇక క్రైస్తవులు చేసిన ఘోరమైన తప్పిదం ఏమిటంటే వాళ్ళు దైవ ప్రవక్త హజరత్ ఈసా అలైహిస్సలాం అంటే యేసుక్రీస్తు ప్రేమలో అతిశయిల్లారు. ఆయన్ని దేవుని కుమారునిగా ఖరారు చేశారు. త్రిత్వం, 3 దైవాల భావనను సృష్టించి గందరగోళ స్థితికి కారకులయ్యారు. అత్యంత శోచనీయమైన విషయం ఏమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజంలో సైతం ఇటువంటి అయోమయ వ్యవస్థ నెలకొంటున్నది. ప్రవక్త పట్ల ప్రేమాతిశయంతో కొందరు మహానుభావులు తమదైన శైలిలో తొక్కే కొత్త పుంతలు మార్గభ్రష్టకు దారి తీసేలా పరిణమిస్తున్నాయి. ఈ కారణంగానే వారు ఇహలోకములోనే పరాభవానికి గురవుతున్నారు. అల్లా వారిని ఈ మార్గభ్రష్టుల లోయల్లో నుంచి బయట పడవేయుగాక. ఫాతిహా సూరా చివరిలో ఆమీన్ పలకడం అత్యంత మహత్పూర్వకమైన మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పదే పదే తాకీదు చేయడం గమనార్హం. అందుకే నమాజులో ఇమాం, ముక్తదీన్లు ప్రతి ఒక్కరూ ఆమీన్ పలకాలి. బిగ్గరగా చేసే నమాజులలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చు స్వరంతో ఆమీన్ పలికేవారు. ప్రియ సహచరులు కూడా బిగ్గరగా ఆమీన్ పలికేసరికి మజీద్ ఆమీన్తో ప్రతిధ్వనించేది. ఇబ్నే మాజా, ఇబ్నే కసీర్. ఆమీన్ బిగ్గరగా పలకడం సున్నత్, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయం.
ఇది ప్రవక్త ప్రియ సహచరుల ఆచరణ కూడా. ఆమీన్ పలు అర్థాలు ఇవ్వబడ్డాయి. ఆమీన్ అంటే తదాస్తు అని, ఓ అల్లాహ్ మా ప్రార్థనను స్వీకరించు అని, మా ఆశను అడియాస చేయకు అని భావము.